ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ఆణిముత్యం లాంటిది. ప్రతి అధ్యాయంలో కూడా తన భక్తుడి కోసము శ్రీ సాయిబాబా ఏ లక్ష్యంతో ఉంటారు, భక్తుడికి దేనిని అనుగ్రహించదలుచుకున్నాడు, అనుగ్రహించేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప మాడ్యూల్ దీంట్లో ఉంటుందన్నమాట. సచ్చరితలో ప్రతి అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశం ఉంటుంది. ఆ అంశము భక్తుడి జీవితాన్ని ఎంతో అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. 22వ అధ్యాయము బాబా దేనికోసం యోచిస్తారు, దేనికోసం చింతిస్తారు. బాబాకు ఇతర లక్ష్యాలు ఏవీ లేవు. బాబా చింత అంతా కూడా భక్తుడి శ్రేయస్సే. భక్తుడికి శ్రేయస్సు కలిగించడంలో వారి శ్రద్ధ, అదేవిధంగా భక్తుల ఆపదలను తొలగించడంలో వారి అప్రమత్తత, ఇదంతా కూడా మనకు 22వ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బాబాకు వేరే లక్ష్యం ఏమిటి లేదు, వేరే ఇతరత్ర బాధ్యతలు ఏవి కూడా లేవు. అతను ఎంచుకున్నటువంటి బాధ్యత భక్తుడి యొక్క రక్షణ, శ్రేయస్సు. 24 గంటలు వారికి ఒకటే చింతన, తన భక్తుడికి వచ్చినటువంటి ఆపదల నుండి ఎంత సునాయాసంగా వారిని బయటపడేయాలి. మన జీవితాల్లో మనం అనేక సందర్భాల్లో అనేక ఆపదల నుంచి బయటపడతాం. అంత సునాయాసంగా ఎలా బయటపడగలిగాం? మనం ఎప్పుడైతే ఆపదలో పడబోతుంటామో వెంటనే మనకు బాబా గుర్తొస్తారు. వారి స్మరణ చేత, వారిని కేవలం గుర్తుంచుకోవడం చేత మనం అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడతాం కదా. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు చెప్పారు, వర్షాలు విపరీతంగా పడుతున్నాయి, వాకింగ్కి వెళ్దామని చెప్పి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆ సమయంలో కరెక్ట్గా తన ఇంటి నుంచి 4 అడుగులు వేసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. మరొక 10 అడుగులు వేస్తే బాబా మందిరం. వెళ్ళి బాబా మందిరంలో సాయంత్రం హారతికి నిల్చొని అలానే బాబాను చూస్తూ 1 గంటన్నర సేపు తనకు తెలియకుండానే తన కాలాన్ని అక్కడ గడిపాడు. విషయం ఏమిటంటే, ఏ మిత్రుడైతే వాకింగ్ కోసం పిలిచాడో ఆ మిత్రుడు వర్షంలో తడుచుకుంటూ నడుస్తూ ఉంటే డ్రైనేజ్ మ్యాన్ హోల్లో కాలు పడి విపరీతమైనటువంటి గాయాలు జరిగాయి. ఒకవేళ ఆ సమయానికి తనకు బాబా మందిరానికి వెళ్ళాలి, వర్షంలో ఎందుకులే అనేటువంటి స్ఫురణ రాకపోతే తను కూడా ప్రమాదంలో పడేటువంటి వాడు. అంటే తన బిడ్డల ఆపదలను తప్పించడానికి బాబా ఏం చేస్తాడంటే తన స్మరణ అనేటువంటి ఉపాయాన్ని ఇస్తాడు, గుర్తు చేసేస్తాడు. చాలామందికి అనేక ఆపదలు తప్పిపోవడానికి ఆ సమయానికి బాబా గుర్తుకు రావడం. నువ్వు ఏదైనా ఒక కార్యం ఆరంభిస్తున్నప్పుడు బాబా గుర్తొచ్చాడంటే చాలామంది ఆ కార్యానికి బాబా అనుమతి వచ్చేసింది, మనం వెళ్తాము అనుకుంటాం. కానీ బాబా మనకు గుర్తొచ్చారంటే ఖచ్చితంగా ఒక్క అరగంటో, పావుగంటో, 10 నిమిషాలో తీక్షణంగా వారిని చూస్తూ ఉండండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఎందుకు బాబా మనకు స్మరణకు వచ్చారనేటువంటి విషయం. ఇదే విషయం మనకు 22వ అధ్యాయంలో ఉంటుంది. బాలాసాహెబ్ మిర్కర్ కుమారుడు మమలద్దారుగా పనిచేస్తూ ఉంటాడు కోపర్గావ్లో. తండ్రి వల్లనే కొడుకు కూడా బాబాకు అనన్య భక్తి కలిగినటువంటి వారు. ఏం చేస్తారు, కార్యాలయ పని మీద చితాలి వెళ్ళాల్సి ఉంది. చితాలి నేరుగా వెళ్ళవచ్చు, కానీ అహ్మద్నగర్ నుంచి బయలుదేరిన తర్వాత తనకు షిరిడీలో ఆగి బాబాను దర్శించుకోవాలి అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. సాధారణంగా అధికారిక పర్యటన చేస్తున్నప్పుడు అవి ఏవి పట్టించుకోకుండా చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఆ స్ఫురణ రాగానే తను షిరిడీకి వచ్చి ద్వారకామయిలో కూర్చున్నారు. అంటే బాబా ఎందుకు మిరికర్కు స్ఫురణకు వచ్చారు, ఆ తర్వాత కథంతా చదివితే మనకు అర్థమవుతుంది కదా. మిరికర్ వస్తూనే బాబా ఎంతో సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఎవరైతే ద్వారకామయి తల్లి ఒడిలో కూర్చుంటారో వారిని ఆ తల్లి రక్షిస్తుంది. ద్వారకామయి మెట్లు ఎక్కినటువంటి బిడ్డల భారాలను, ఆపదలను ఆ తల్లే మోస్తుంది. ఎటువంటి అపాయాలు లేకుండా ద్వారకామయి తల్లి కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తారు.
అంతేకాదు ద్వారకామయిలో ఏ బిడ్డ అయితే వచ్చి చేరుతాడో ఆ బిడ్డకు దుఃఖం అనేటువంటి మాట ఉండదు. ఈ మసీదు మాత దయగలిగినటువంటిది. భావికులకు అమాయకులకు ఆమె తల్లి. ఎవరు అపాయాలలో చిక్కుకున్నా ఆమె వెంటనే రక్షిస్తుంది. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఈమెయే ద్వారకా ద్వారావతి అని చెప్తారు. ఎస్, ఈరోజు మనం అందరము కూడా బాబా ఒడికి చేరిన తర్వాత, ద్వారకామయి తల్లి ఒడి అంటే అది సాక్షాత్తు బాబా ఒడియే. ఈరోజు మనందరము కూడా బాబా ఒడిలో ఓలలాడుతున్నప్పుడు బాబా మన కష్టాలను కనిపెట్టి అవి మన వద్దకు రాకుండా చేస్తారు. అంతేకాదు ఇక్కడ బాబా చెప్పినటువంటి మాట అక్షర సత్యం. ఎవరు అపాయాలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఈమె ఒడిలో ఒక్కసారి కూర్చున్నారా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. షిరిడి వెళ్ళినప్పుడు, ద్వారకామయిలో కూర్చున్నప్పుడు ఈ 4 మాటలు గుర్తు చేసుకోండి. ఎంత ఆత్మస్థైర్యం కలుగుతుందంటే, సాయి టీవీ ఆరంభించినటువంటి సమయంలో ఇంకా సాయి టీవీ ప్రారంభం కాలేదు. చావిడి ఉత్సవం జరుగుతుంది. చావిడి ఉత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో పల్లకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వైభవాన్నంతా చూసిన తర్వాత ద్వారకామయిలో వెళ్ళి కూర్చుంటే ఆ తల్లి ఎంత ధైర్యం ఇచ్చిందంటే, నేను ఉండగా నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు, నేను ఉండగా నీకు అధైర్యం అనేటువంటిది ఉండదు అనేటువంటి ఆ స్ఫూర్తి దాదాపు 10-12 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అందుకనే బాబా పదే పదే వచ్చి కూర్చోమనలేదు. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. పదే పదే షిరిడి రమ్మనలేదు, పదే పదే అక్కడే వచ్చి కూర్చోమనలేదు. మీరు ఒక్కసారి వచ్చి ఆ తల్లి ఒడిలో కూర్చోండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఆ అభయ వాక్యము ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది జీవితాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగలిగింది. చాలామంది షిరిడి వెళ్ళినప్పుడు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారిని కదిలిస్తే ద్వారకామయి లీలలు ఎన్ని చెప్తారంటే, నా కొడుకు ఆరోగ్యం బాగలేకపోతే తీసుకొచ్చి ఈ తల్లి ఒడిలో పొరలాడించాను. తల్లి ఒడిలో పొరలాడిస్తే మరల దర్శనానికి వచ్చే నాటికి నా కొడుకు స్వస్థత చేకూరింది అని చెప్పినటువంటి వాళ్ళు అనేక మంది. అంటే ఒక్కసారి ఆ తల్లి ఒడిని చేరినటువంటి వారి యొక్క స్థితి ఎలా మారుతుందనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఎప్పుడూ కూడా ఈ తల్లి కష్టాలనేటువంటి దాన్ని దరిచేరనివ్వదు తన ఒడికి చేరినటువంటి బిడ్డలకు. అంతేకాదు ఈమె నీడలో మీరు విశ్రమిస్తే సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఆ తల్లి ఒడిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ద్వారకామయిలోకి అసలు శరీరం అంతా కూడా తేలికైపోతుంది. ఒక సూక్ష్మ శరీరం మనలో నుంచి బయటకు వస్తుంది. వచ్చి అక్కడ బాబా సజీవంగా ఉన్నట్టు వారితో మనము సమాగమనం అవుతున్నటువంటి ఒక స్థితి మనకు కలుగుతుంది. ద్వారకామయిలో ఉన్నటువంటి ఎనర్జీ అలాంటిది. అందుకనే చాలామంది ద్వారకామయి ఎనర్జీని ఆస్వాదించడానికి సమాధి మందిర దర్శనం కంటే కూడా సమాధి మందిర దర్శనం ఒక్కసారి చేసుకుంటారు. కానీ ద్వారకామయి దర్శనము తెలిసినటువంటి వాళ్ళు ప్రతిరోజు 4 సార్లు చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది నాకు తెలుసు. ఎందుకంటే ఆ తల్లి ఒడి అంత సెక్యూర్డ్గా ఉంటుంది మనకు. అందులోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలను దుఃఖాలను అన్నింటినీ కూడా మనం మర్చిపోతాం. సచ్చరితను మనము చాలా మట్టుకు పారాయణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. బాబా మసీదు మాయి గురించి, ఆ ద్వారకామయి తల్లి గురించి చెప్పినటువంటి మాటలు 4 మాటలు. కానీ ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తి అపారమైనటువంటిది, అనంతమైనటువంటిది. అది అనుభవిస్తే తప్ప తెలియదు. అందుకనే ద్వారకామయిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫీల్ మనకు కలగాల్సిందే. చాలామందిని మనం చూస్తుంటాం లైన్లో ద్వారకామయిలోకి ప్రవేశించడానికి ముందు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, రకరకాల సంభాషణలు జరుగుతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే
100లో 99 మంది ఆ ద్వారకామాయి చూరు కిందకు రాగానే వారి కంఠం మూగబోతుంది. ఎంత వాగుడు కాయకైనా సరే కంఠం మూగబోతుంది. ఆ తల్లి ఒడిలోకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చి ధునిని బాబాను చూడాలనేటువంటి తాపత్రయం, ఆ టెన్షన్ పెరిగి ఎంత డిసిప్లిన్గా ఎంతగా వారు మారిపోతారంటే బయటకు వచ్చేంత వరకు తమెవరం అనేటువంటి దాన్ని కూడా మర్చిపోతారు. తమ యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని కోల్పోతారు. ద్వారకామయి చేసేటువంటిది అదే. మన సహజమైనటువంటి స్వభావాన్ని ద్వారకామయి పూర్తిగా తీసేస్తుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ద్వారకామయిలోకి ప్రవేశించినప్పుడు నీ మనస్సుల్లో రకరకాలైనటువంటి భావనలు లేస్తాయి. ఏమిటంటే అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలతోటి విసిగిపోతాం, రకరకాలైనటువంటి ఇష్యూస్ తోటి మనం పోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనస్సు న్యూట్రలైజ్ అయింది. ఎవరమైతే దాన్ని గమనిస్తామో బయటికి వచ్చిన తర్వాత కూడా అదే స్థితిని కొనసాగించుకునేటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ద్వారకామయి యొక్క మహిమ అలాంటిది. నీకు ఒక మంచి స్థితిని ఇస్తుంది. ఇచ్చి నువ్వు దాన్ని కొనసాగించి తలుచుకున్నట్టయితే ఆ శక్తి కూడా ఆమెనే ఇస్తుంది. ద్వారకామయిలో ఎప్పుడైనా మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు మీరు అటెన్షన్ పే చేయండి. మీ స్థితి ఎలాగా మారుతుంది, అప్పటి వరకు ఉన్నటువంటి అలజడులు ఏ విధంగా తగ్గాయి, ఏది మీకు న్యూట్రలైజ్ అయింది, ఆ న్యూట్రలైజ్ అయినటువంటి దాన్ని అక్కడ లాక్ చేయండి. లాక్ చేసుకొని వస్తే నీ జీవిత పర్యంతము అదే స్థితిని కొనసాగుతుంది. సంస్కారాలు మారాలి, లేకపోతే నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన విధానం మారాలని చెప్పి చాలామంది చెప్తారు. ఏ సైకాలజిస్ట్, ఏ మనస్తత్వవేత్త, ఏ ప్రవచనకారుడు మార్చనటువంటి నీ స్థితిని ద్వారకామయి మారుస్తుంది. ద్వారకామయి శక్తి అలాంటిది. ఇంకొక విషయం ఏమిటంటే ఆ తల్లి మనల్ని ఆకర్షిస్తుంది. అంతే కదా, చితాలి నేరుగా వెళ్ళాల్సినటువంటి మిరికరు ఎందుకు రావాలి? ఎవరికైతే ఆపదలు వస్తాయో వారిని ఖచ్చితంగా ద్వారకామయి తల్లి రారమ్మని పిలుస్తుంది, లాక్కొస్తుంది. అనేక మందిని నేను చూశాను. ద్వారకామయిలోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి, నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక విషయం చెప్పాడు. బాబా అంటే తనకి ఎంతో ఇష్టం, అనేక రకాల సమస్యలతో విసిగిపోతున్నాడు. బాబా పైన ప్రేమ ఉంది, బాబా ఏమిటో తెలుసు, తత్వం ఏమిటో తెలుసు, కానీ మనస్సు అతలాకుతలమైపోతుంది. ఒకసారి షిరిడీకి వచ్చి, అంబేద్కర్ కథ అనేక సందర్భాల్లో రిపీట్ అవుతుంది భక్తుల జీవితాల్లో, షిరిడీకి వచ్చి అది ద్వారకామయిలో కూర్చొని బాబాకు చెప్పి వీటి నుంచి విముక్తి పొందాలనుకుంటాడు. బాబాకు చెప్పి బయటికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి చేయి బట్టి లాక్కొని వెళ్తాడు. లాక్కొని వెళ్ళి అంబేద్కర్ కథ చెప్తాడు. ఇదంతా నాకు తెలుసు అని అంటాడు. తెలిసి కూడా బాబా సాహచర్యంలో నువ్వేం నేర్చుకున్నావు? ఈరోజు నువ్వు బాబాకు చెప్పి వెళ్ళావు కదా, ఇక చాలు జీవితం సమాప్తి చేస్తానని చెప్పొచ్చావు కదా, ఒక పని చెయ్యి, ఇక్కడి నుంచి నేరుగా నువ్వు వెళ్ళు నీ గ్రామానికి, వెళ్ళి 1 నెల రోజులు అక్కడ ఉండు, మళ్ళీ 1 నెల రోజుల తర్వాత ఇక్కడికి రా. వచ్చిన తర్వాత నీ స్థితిలో మార్పు లేకపోతే నువ్వు అనుకునేది చేసుకో అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పి అతన్ని పంపించేస్తాడు. అతను కళ్ళు మూసుకొని తన బాధను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఏమిటి భారాలు, ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి. సరే, ఇది బాబా వాక్యే కావచ్చు, బాబాకి ఇంకోసారి అవకాశం ఇద్దాం అనుకుంటాడు. గ్రామానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఏ సమస్యలు అయితే చిక్కుముళ్ళు ఉన్నాయో 1 నెల రోజుల్లో అన్ని చిక్కుముళ్ళన్నీ కూడా నెమ్మదిగా వదులవుతూ వచ్చాయి. కొంత ప్రశాంతత వచ్చింది. మళ్ళీ 1 నెల రోజులకు బాబా దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ద్వారకామయిలో ప్రవేశించిన తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి అలజడి లేదు, ఎందుకు నేను బ్రతకాలనేటువంటి యోచన లేదు, ప్రశాంతంగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ద్వారకామయిలో కూర్చొని బాబా యొక్క చిత్రపటాన్ని అవలోకిస్తున్నటువంటి సందర్భంలో అంతకుముందు తారసపడ్డటువంటి వ్యక్తి తన పక్కన వచ్చి కూర్చుంటాడు. కళ్ళు తెరవగానే అతను చూసి ఆశ్చర్యపోతాడు. నిర్ణయం మారిందా, అదే నిర్ణయంతో ఉన్నావా అని అంటే, నిర్ణయాన్ని బాబా మార్చేశాడు. నేను గనక ఆవేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే, మీరు నాకు తారసపడకపోయి ఉంటే
ఖచ్చితంగా ఇప్పటికి నేను ఉండేటువంటి వాడిని కాదు, బాబాయే మీ రూపంలో నాకు సమాధానం చెప్పించారు అని చెప్పి ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అంటే తన భక్తులు ఏ కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా ఖచ్చితంగా బాబా ద్వారకామయిలోకి లాక్కొస్తాడు, కూర్చోబెడతాడు. అంతే. వచ్చినటువంటి బిడ్డను ఆప్యాయంగా పలకరించి ఏ కష్టం ఉందో, ఏ దుఃఖం ఉందో దానికి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని మాత్రం బాబా ఇస్తారు. అదేవిధంగా మిరికరికి కూడా, మిరికర్ తండ్రి అన్నా సరే బాబాకు ఎంతో ప్రేమ కలిగినటువంటి భక్తులకు ఆపద కలిగితే ఏమాత్రం కూడా బాబా సహించేటువంటి వారు కాదు. ఏదో ఒక రూపంలో వారి కష్టాలను తొలగించాలి, గండాలను గట్టెక్కించాలి. అందుకని మిరికరకు ఇక్కడ రావాలనేటువంటి ఆలోచన కలిగించింది కూడా బాబాయే. వచ్చిన తర్వాత బాబా అంటాడు, ఆ పొడుగాటి వ్యక్తిని చూసావా, అతను చాలా ప్రమాదకారి, అయినా సరే ఆ పొడుగాటి వ్యక్తి ద్వారకామయి బిడ్డలను ఏమీ చేయలేడు అని అంటారు. చితాలి వెళ్తున్నావు కదా, శ్యామాని తీసుకెళ్ళంటాడు. శ్యామ బాబా అనుమతి మేరకు ద్వారకామయి బయటకు వస్తే మిరికర్ అంటారు, ఎందుకు మీకు అనవసరమైనటువంటి ప్రయాస, వద్దులేని నేను వెళ్తానంటారు. కానీ మళ్ళీ మిరికర్కు వెంటనే మనసులో ఆలోచన కలుగుతుంది, బాబా శ్యామాను తీసుకెళ్ళమన్నారంటే ఖచ్చితంగా అందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని చెప్పి మళ్ళీ శ్యామ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. లేదు, ఒకసారి అనుమతి అయిపోయింది, మీరు వద్దన్నారు, ఆ విషయం నేను బాబాకి చెప్పేశాను. బాబా అన్నారు, ఎవరి కర్మానుసారం వాళ్ళకు జరిగేది జరుగుతుంది శ్యామ, మనం దానికి ఏం చేస్తామన్నారు. కాబట్టి అనుమతి అక్కడితో రద్దయిపోయింది, నేను మళ్ళా మీతో రావాలంటే అనుమతి కోరాల్సిందే అని అంటారు. మెరికలు వెళ్ళి అనుమతి కోరుతారు. కోరితే బాబా సాధారణంగా అయితే రెండవసారి ఎవ్వరికీ అనుమతి ఇవ్వరు. ఎందుకంటే వారి వాక్కు వేదవాక్కు ఒకటేసారి చెప్తారు, రెండవసారి సాధారణంగా చెప్పరు. కానీ బాబా మిరికరి పైన ఉన్నటువంటి ప్రేమ మరొకసారి అనుమతిస్తారు శ్యామకు. వీళ్ళిద్దరు చితాలిలో ఉంటే అక్కడ పేపరు నలుగుతున్నటువంటి సౌండ్ వస్తే ఏమిటా అని చెప్పి చూస్తే మిరికర్ పొట్ట పైన పాము పడగ విప్పి ఉంటుంది. బాబా ఏం సందేశం చేశారు, పొడుగాటి వ్యక్తిని తెలుసా నీకని అంటారు. ఆ పొడుగాటి వ్యక్తి పొట్టపైన కూర్చొని పడగ విప్పుకొని సిద్ధంగా ఉంటాడు. నౌకరు లాంతర్ దిగానే అక్కడి నుంచి అది పారిపోతుంది. ద్వారకామయిలో నుంచే బాబా ఆదేశం, నువ్వు చితాలిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నా మాట విను సర్పమా, ఈడు నా బిడ్డ, ద్వారకామయి ఒడిలో పెరిగినటువంటి వాడు, ద్వారకామయికి అత్యంత గారాల బిడ్డ ఈ మిరికర్, కాబట్టి అతన్ని ఏమీ చెయ్యొద్దనేటువంటి ఆదేశం ఇచ్చాడు. కాకపోతే మిరికర్కు శ్యామకు తెలియాలి కదా, ఏ ఆపద నుంచి బాబా తప్పించడానికి బాబా తన చెయ్యిని చూపుతూ పాము రూపంలో పెట్టి చెయ్యిని చూపాడు, ఎందుకు శ్యామాను పంపించాడు, ఎందుకు చితాలికి నేరుగా వెళ్ళకుండా మిరికర్ని ఇక్కడికి రప్పించాడు, ఇదంతా తెలియాలి. కాబట్టి ఆ పామును అక్కడ ప్రవేశపెట్టి నేను దీ ఆపద నుంచి నేను తప్పించాను అనేటువంటి విషయాన్ని మిరికర్కు తెలియచేయడానికి మళ్ళీ పామును అక్కడ కనబడేలాగా బాబా చేస్తారు. అంటే తన భక్తుడి యొక్క శ్రేయస్సును చూడడమే కాదు, చాలా సందర్భాల్లో బాబా మనకు ఏ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించారో, ఎందుకంటే అది మనకు తెలియకపోతే మనకు ఆ స్పృహ ఉండదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో బాబా అనేక మేలు చేసినా చాలా తొందరగా మర్చిపోతున్నాం, మన మనుషులం కదా, మనిషి నైజం మరుపు. అందుకనే బాగా స్థిరంగా గుర్తుండేలాగా కొన్నింటిని బాబా మనకు నిరూపణ చేస్తారు. అటువంటిదే మిరికర్కు చితాలిలో చేసినటువంటి నిరూపణ. ఈ విధంగా సద్గురువు ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క శ్రేయస్సును ఆపదను తొలగించడానికి. ఇదే అధ్యాయంలో ఇంకొక ప్రస్తావన ఉంటుంది. అమీర్ శక్కర్ బాంద్రాలో బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, బాగా సంపాదించాడు కసాయి వ్యాపారం చేసి. కానీ కర్మానుసారం కీళ్ళవాతం అనేటువంటిది పట్టి పీడిస్తుంది. అన్ని డబ్బులున్నా, పలుకుబడి ఉన్నా దేన్ని నమ్మొచ్చాడంటే షిరిడీకి వెళ్తే బాబా ఏదో ఒక ఉపాయం చేసి నా కీళ్ళ నొప్పులను తొలగిస్తాడు. సాధారణంగా బాబా ఊది ఇచ్చియో, వారి శిరస్సు పైన హస్తాన్ని ఉంచో, లేకపోతే మోకాళ్లకు తమ హస్తాలతో ఊదిని రుద్దో ఏదో ఒకటి చేసి పంపించేయచ్చు. కానీ అమీర్ శక్కర్కు గొప్ప అనుభవం ఇవ్వడానికి వెళ్ళి చావడిలో ఉండంటాడు. ఎందుకు? అమీర్ శక్కర్కు
ఒక సంపన్న స్థితి వచ్చింది. మొదట సాధారణ వ్యక్తే, సంపన్న స్థితిలో అనేక సుఖాలను భోగాలను అనుభవిస్తున్నాడు. అటువంటి అమీర్ శక్కర్కు నీకు ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీకు వచ్చినటువంటి రోగం తగ్గాలంటే గురువాజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకోవాలి. వెళ్ళి చావిడిలో ఉండనంటారు. చావిడి వెనకాల పెద్ద పెద్ద రంధ్రాలు, చావిడిలో గోతులు, అసలు పడుకోవడానికి కూడా అనువుకాలేనటువంటిది. అటువంటి దాంట్లో ఉండడం నిజంగా కష్టమే. కానీ మనసుకు సమాధానం చెప్పుకున్నాడు. ఆ రోజు సద్గురువు పట్ల ఎంత భక్తి అంటే, నీకు ఐశ్వర్యం ఉన్నా, ఏదున్నా, ఏ స్థితిలోనూ ఉన్నా సద్గురు యొక్క సహచర్యం దొరికితే చాలనుకున్నాడు. ఎందుకంటే లెండికి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు బాబాను దర్శించుకోవచ్చు. రెండవది, రోజు విడిచి రోజు బాబా చావుడికి వస్తారు కాబట్టి బాబా సహచర్యం అనేటువంటి సుఖం దక్కబోతుంది. ఆనందంతో కొద్ది రోజులు ఉన్నాడు. బాబా తర్వాత ఎంతకు కూడా ఇంటికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వట్లేదు. ఇక లాభం లేదు బాబాని అడిగితే కాదంటాడని చెప్పి రాత్రి కోపర్గా వెళ్తాడు. వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఒక సాధువుకు నీళ్లు పోస్తే ఆ సాధువు చనిపోతాడు. అరే ఈ చనిపోయాడంటే నామైన నేరం నెడతాడని చెప్పి మళ్ళీ బతుకు జీవుడు అంటూ షిరిడీకి వస్తాడు. బాబా ఆజ్ఞ ప్రకారం షిరిడీలో ఉండి ఆ తర్వాత తన కీలవాతం తగ్గుముఖం పట్టిన తర్వాత బాబా అనుమతితో బాంద్రాకు వెళ్ళిపోతాడు. అంటే సద్గురువు యొక్క చర్యలు అవి మనకు అర్థం కానటువంటివి. ఏ చర్య అయినా సరే అది భక్తుడి యొక్క శ్రేయస్సు కోసమే అయి ఉంటుంది. బాబా మనల్ని ముప్పు తిప్పలు పెట్టినా, కష్టాల పాలు చేసినా, ఇంకోటి చేసినా అది మన శ్రేయస్సు కోసమే అనేటువంటి దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎందుకంటే కష్టం లేకపోతే నీకు పాఠం ఎక్కడ నేర్చుకుంటావు, బాధ లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, బాధ కనుమరుగైతేనే కదా ఆనందం వచ్చేది. బాధ కలిగించేది ఆయన్నే, దాన్ని సునాయాసంగా అనుభవింపజేసేది ఆయన్నే, మళ్ళీ తిరిగి ఆనంద స్థితిలోకి తీసుకెళ్లేటువంటిది ఆయన్నే. ఎందుకంటే ఏ జీవి అయినా సరే, ప్రతి జీవికి కూడా కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అందులోనే శిక్షణ ఉంటుంది. ఈరోజు మన అదృష్టం ఏంటంటే మనకు సద్గురువు లభించాడు. సద్గురువు లభించడం చేత మనం ఉన్నతమైనటువంటి శిక్షణను పొందుతున్నాము. ఏ స్థితిలో ఎలా ఉండాలనేటువంటి దాన్ని మనం పట్టుకోగలుగుతున్నాము. అది మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్న, విజ్ఞానంతో పాటు శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వారైనా సరే కష్టం వచ్చినప్పుడు మనకంటే ఎక్కువగా దుఃఖిస్తారు. మన అదృష్టం ఏంటంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఈ కష్టాన్ని దాటిస్తారు నా గురువు, నా సద్గురువు నాతో ఉండగా ఈ కష్టం చాలా చిన్నది అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతాం. ఈరోజు సాయిబాబా భక్తుల్లో 100కి 50 నుంచి 60% మంది ధైర్యంగా బ్రతకగలుగుతున్నారంటే సద్గురువు పైన ఉన్నటువంటి విశ్వాసం, సచ్చరిత ఇచ్చినటువంటి ధైర్యం, ఈ రెండే. శ్రద్ధా సబూరి ఎలానో ఈ రెండు అలానే. ఈ రెండింటిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వారికి ఆపదలు అనేటువంటివి చాలా చిన్నవి. బాబా సహచర్యంలో మనకు వచ్చేటువంటి ఆపదలు ఖచ్చితంగా అవి చాలా చిన్నవిగానే కనిపిస్తాయి. ఎందుకంటే మనకు అంతకంటే అనంతమైనటువంటిది, అంతకంటే గొప్పనైనటువంటిది, అంతకంటే సుఖమైనటువంటి సాయి మన ముందు ఉండగా ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. సాయి యొక్క స్వస్వరూపాన్ని నీ కళ్ళల్లో నింపుకొని ఉంటావు. ఆ యొక్క ప్రతిబింబం ముందు మనకు వచ్చేటువంటి సమస్యలు, మనల్ని చీదరించుకునేటువంటి వాడు, మనల్ని అసహించుకునేటువంటి వారు అసలు మనకు చీమలతో సమానంగా కనిపిస్తారు. మనల్ని విమర్శించే వాళ్ళు కూడా అలానే కనిపిస్తారు మనకు. కాబట్టి బాబా యొక్క స్వస్వరూపాన్ని ఎప్పుడూ మనం కళ్ళల్లో నింపుకొని ఉంటాయి ఖచ్చితంగా మనకు మిగతావన్నీ కూడా అత్యంత చిన్నవిగానే కనిపిస్తాయి. విమానంలో ప్రయాణం చేస్తుంటే మనతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పెద్ద వస్తువులుగా కనిపిస్తారు. మిగతా చెట్టు, చేమ, నది, నీరు అన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. సద్గురు అనేటువంటి విమాన ప్రయాణంలో మనం కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎప్పుడు కూడా ఆయన చాలా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణంలో మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు ముందుకు. అటువంటప్పుడు ఇక మనకు వచ్చేటువంటి చిన్న చిన్న ఆపదలు, చిన్న చిన్న జర్క్స్, ఇవి పెద్ద కష్టాలు ఏమీ కావనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో హేమాడ్ పంత్ తమ స్వ అనుభవంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తారు. ఇది మనందరము గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క సారాంశం ఏమిటంటే
ఎవరమైతే శ్రవణంలో ఉంటామో, శ్రవణం అనేటువంటిది మీ స్వాభావికమైనటువంటి నైజాన్ని తొలగిస్తుంది. శ్రవణం నిన్ను ఎంతగా మార్చేస్తుందంటే నీలో ఉన్నటువంటి సకల దుర్గుణాలను తొలగిస్తుంది. నీలో ఉన్నటువంటి రాక్షస సంస్కృతిని అది తొలగిస్తుంది. ఒకరోజు వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ గ్రంథపారాయణ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా శ్రవణం చేస్తూ ఉంటారు. హేమాడ్ పంత్ కూడా ఆ శ్రవణంలో వెనకాల భాగంలో కూర్చొని వింటూ ఉంటారు. అప్పుడే తన ఉత్తరీయం పైన ఏదో పాకుతున్నట్టు అనిపిస్తుంది. వెనుదిరిగి చూసేసరికి తేలు. అమ్మో తేలు అని అంటే అక్కడ జరుగుతున్నటువంటి పారాయణ డిస్టర్బ్ అవుతుంది. కానీ తేలు ఏమీ చేయట్లేదు. చేయకపోగా ఆ తేలు పారాయణ చేస్తున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ వైపు తల ఎత్తి చూస్తూ అదే తీక్షణంగా ఉండిపోయింది. హేమాడ్ పంత్ అనుకుంటాడు, భగవంతుడి యొక్క శ్రవణము కీర్తన మనుషుల్నే కాదు క్రూర జంతువులను కూడా ఆకర్షిస్తుంది. అవి కూడా ఆ పారాయణలో నిమగ్నమైతే తమ యొక్క స్వాభావికమైనటువంటి క్రూరత్వాన్ని అవి కోల్పోతాయి అని చెప్పి భావించి పారాయణ అయిపోయిన తర్వాత ఉత్తరీయంలో దాన్ని మలిచి పక్కకు పోయి దులిపొస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది, మనలో ఉన్నటువంటి అనేక రాక్షసమైనటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా ఇంత త్వరగా మనలో ఎందుకు తొలగిపోయాయి? మనం ఇతరుల కంటే భిన్నంగా ఎందుకున్నాం? ఇతరులు ఆలోచించినట్టు మనం క్రూరత్వంతో కూడినటువంటి ఆలోచన మనం ఎందుకు చేయట్లేదు? ప్రతి మనిషికి కూడా కలియుగంలో ప్రతి మనిషిలో కూడా రాక్షస గుణాలు ఉంటాయి. అందుకనే సద్గురువు మనకు శ్రవణం అనేటువంటి సాధన ఇచ్చాడు. ఆ శ్రవణం అనేటువంటి సాధన చెవుల గుండా శరీరంలోకి ప్రవహిస్తే మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను, రాక్షస గుణాలన్నింటినీ కూడా అది తొలగిస్తుంది. అంత గొప్ప సాధనా శక్తిని సచ్చరిత శ్రవణం అనేటువంటి ద్వారా మనకు వారు అందించడం జరిగింది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.